E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పూరి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం. డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల దాడి, ప్రధాని నరేంద్ర మోదీ స్పందన. నిరుద్యోగ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్. ప్రజాభవన్లో బోనాల ఉత్సవాలు, హాజరైన సీఎం రేవంత్, మంత్రులు. తాడేపల్లిలోని గంగాణమ్మ తల్లికి మంత్రి నారా లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదివారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించి కార్యాచరణ మొదలుపెట్టారు. 1978లో చివరిసారిగా దీన్ని తెరిచారు. 46 ఏళ్ల తర్వాత నేటి మళ్లీ ఈ రత్న భాండాగారం తెరుచుకుంటుంది. శ్రీక్షేత్రంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. వీటికి అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ దుండగుడు కాల్పులు జరిపిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత ట్రంప్ విజయావకాశాలు భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. ఫోల్స్ట్రీట్ తాజా నివేదికలు వెల్లడించింది. ఈ దాడి అనంతరం ట్రంప్కు ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8% పెరిగినట్లు పేర్కొంది. అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెట్ల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తన పెళ్లికి హాజరైన స్టార్ హీరోలకు అడెమార్ స్పింగ్యూట్ రాయల్ ఓక్ పెర్పిట్యుయల్ క్యాలెండర్ వాచ్లను అనంత్ అంబానీ బహుమతులుగా ఇచ్చారు. మార్కెట్లో ఒక్క వాచ్ ధర 2 కోట్ల పైమాట అని తెలుస్తుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల అంశంపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. నా స్నేహితుడు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి పట్ల చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఈ క్రమంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. इतना बड़ा देश, इतना सामर्थ्य और संभावनाएं, और बहुत ही कम समय में हम भारत को 3rd लार्जेस्ट इकोनॉमी होते देखने वाले हैं. రాజకీయ నిరుద్యోగం తీర్చుకోవడానికి నాడు తెలంగాణలో యువతను రేవంత్ రెడ్డి రెచ్చగొట్టారని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగ యువకులు, విద్యార్థులపై సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న వారి గురించి చేసిన వ్యాఖ్యలను సీఎం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ కోరారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని కోరారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న తరుణంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. మనసు ఖరాబు చేసి తమ రాజకీయ నిరుద్యోగాన్ని తీర్చుకోవడానికి ఆనాడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు కూడా తెలంగాణలోని యువతని, తెలంగాణలోని నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆనాడు ఎన్నో రకాల ఆశల వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. పుంకాను పుంకాలుగా, పేజీలకు పేజీల నిండా మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే మేము నింపుతాము, ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్స్, జాబ్ క్యాలెండర్ అని చెప్పి తేదీలతో సహా ఏ పోస్టుకు ఏ రోజు మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మొత్తం జాబ్ క్యాలెండర్నే నమ్మదగే విధంగా నమ్మబలుకుతూ పుంకాను పుంకాలుగా ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చినారు. ఈరోజు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తమ ఉద్యోగాలు అయితే తెచ్చుకున్నారు. ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు, ఒక ఆయననేమో ముఖ్యమంత్రి అయిండు, మరొక ఆయననేమో జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిండు. కానీ తెలంగాణలో ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇంతవరకు అతి లేదు, గతి లేదు. ముఖ్యంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఈరోజు వరకు 7 నెలల్లో ప్రభుత్వం ఇవ్వలేదు. ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ తర్వాత పరీక్ష పెట్టాలి, ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ, ఆ తర్వాత ఎంపిక. కానీ ఈరోజు వరకు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కానీ, ఒక్కటంటే ఒక జాబ్ కానీ ఇయ్యని మాట వాస్తవం. ఒక్క ఉద్యోగం కూడా ఈరోజు వరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు అడుగుతున్నది ఏంది? మీరు చెప్పిన మాటనే కదా. ఆషాఢమాస సందర్భంగా ప్రజాభవన్లో నల్లపోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు.
కర్నూలు జిల్లా తాడేపల్లిలోని గంగాణమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ పెద్దలు ఘనస్వాగతం పలికారు. లోకేష్ దంపతులు అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని అమ్మవారి కోరుకున్నట్లు లోకేష్ చెప్పారు. ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి సామిరెడ్డి నేతృత్వంలో ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సీనియర్ నేత దొంతిరెడ్డి సామిరెడ్డి కమిటీ సభ్యులను లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రోజుకొక్కరికి పక్క పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో కండవా కప్పుతున్నారని ఎంపీ రఘునందనరావు విమర్శించారు. ఒక పార్టీకి చెందిన సీఎం ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతూ చేర్చుకునే శ్రద్ధ, విద్యార్థుల పట్ల, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా పట్ల పనిచేస్తే బాగుంటుందని తెలిపారు. కేటీఆర్ చెప్పిండు విలీనం పూర్తి చేసుకుందామని చెప్పి పొద్దుకొకరిని జాయిన్ చేసుకోవడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ, డిఎస్సి వాయిదా ఏమన్న విద్యార్థుల పట్లను, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచమని కోరుతున్నటువంటి నిరుద్యోగుల పట్లను, లేదా రైతు బంధు, రైతు భరోసా రాలేదని బాధపడుతున్నటువంటి రైతన్నుల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు పనిచేస్తే బాగుంటుంది. కానీ పాలనను గాలికి వదిలి ఇంకొక ఆయన నెంబర్ 2 ఉన్న మంత్రి అని చెప్పుకున్నాడు. ఆయన ఒక ఆయన చెప్తాడు, టిఆర్ఎస్ పార్టీ అట, బిఆర్ఎస్ పార్టీ అట, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయము అని చెప్పేంత దాకా ఈ వలసలు కొనసాగుతాయంట. ఆయన గెలిచింది వైఎస్ఆర్సీపీలా, జాయిన్ అయింది టిఆర్ఎస్లా. టిఆర్ఎస్ని బిఆర్ఎస్ గా పేరు మార్చినాక దాన్ని ముంచి కాంగ్రెస్ లకు వచ్చి ఇవాళ నేనే నెంబర్ 2 అని చెప్పుకుంటున్నటువంటి ఆ గౌరవ మంత్రివర్యులు చెప్పినటువంటి వ్యాఖ్య బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టము అని చెప్పేంత దాకా ఈ చేరికల్ని కొనసాగిస్తాడట.
నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఇట్లాంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రుల్ని దయచేసి వెంటనే బర్తరఫ్ చేయండి. రాహుల్ గాంధీ గారు చేతిలో పట్టుకొని తిరుగుతున్న కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒకసారి దయచేసి చదవండి. మీరు గుంపి మేస్త్రి అయితే మీకు అది చదివితే అర్థం కాకపోతే పక్కన ఉన్నటువంటి మీ సెక్రటరీలతోటైనా చదివించుకొని వేరే పార్టీ బీఫా మీద గెలిచిన ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి కండువా కప్పకూడదు అనేటువంటి నియమాన్ని పాటించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. జిల్లాలో క్షత్రియ పరిషత్ సేవలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, సమాజంలో క్షత్రియుల గౌరవం మరింత పెరిగేందుకు నడవాలని మాజీ మంత్రి క్షత్రియ పరిషత్ సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు సభ్యులకు సూచించారు. పట్టణంలో డాక్టర్ పివిజి రాజు క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ పరిషత్ జిల్లా రాష్ట్ర వ్యాప్త సర్వసభ్య సమావేశాలు జరిగింది. ఆ ప్రజాప్రతినిధులు ఏం చేశారు? తల్లి మీరు పక్కన ఉండండి, నేను రామారావు గారిని గౌరవిస్తాను, కానీ ప్రజాప్రతినిధులుగా వ్యవహరిస్తామని నిస్సందేహంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ప్రజలని గౌరవిస్తారనుకున్నాను చెప్పాలి. గుడిగం చేయడానికి ప్రజాప్రతినిధులు కాని విషయం రుజువు చేస్తారు. దాన్ని ఏమంటారు? గౌరవం. రాజకీయం అంటారా, లేకపోతే ఆలోచించే విధానం అంటారు? గంజాయి మత్తులో యువకుడిపై దాడి చేసిన ఘటన రాచకొండ కమిషనర్ పరిధి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అంబేద్కర్ నగర్ సాయన్న కాలనీలో రోడ్డుపై నడిచి వెళ్తున్న యువకుని గంజాయి మత్తులో ఉన్న ఆకత యువకులు ఓ బలమైన రాడుతో తలపై బాదారు. రాత్రి సమయంలో పొట్టి శివ అనే వ్యక్తి, ఇతను వీళ్ళ గంజాయి స్మగ్లర్ అని చెప్తున్నారు. ఇతను కానీ రాంబాబు అనే వ్యక్తిని కొట్టడం వల్ల అతను అపస్మారంగా వెళ్ళిపోయాడు. ఆ విషయంలో ఇక్కడ చాలామంది ఇక్కడ ఇబ్బంది ఎప్పటి నుంచో పెడుతున్నారని పబ్లిక్ వచ్చి రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. వీళ్ళకు మా పోలీస్ తరఫు నుంచి హామీ ఇచ్చేది ఏమనగా, ఈ పొట్టి శివ అనే వ్యక్తిని ఇంతకుముందే మేము కేసు పెట్టి జైలు పంపించడామని, జైలు నుంచి 2 days అయింది. ఆయన మీద నిరంతరం నిఘా ఉన్నది మేము చేసేది. అయినా కూడా అతను చేస్తున్నాడు. కాబట్టి అతని మీద ఈసారి ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కొట్టినందుకు, అతను అత్యాత్మక స్థితిలో పోయినందుకు అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టి అతనికి రౌడీ షీట్ ఓపెన్ చేసి అతను తదుపరిగా వారికి బయటికి రాకుండా ఈసారి తదుపరి. పూరి రత్న భాండాగారం తెరిచే ప్రక్రియ ప్రారంభం. డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల దాడి, ప్రధాని నరేంద్ర మోదీ స్పందన. నిరుద్యోగ యువతకు సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్. ప్రజాభవన్లో బోనాల ఉత్సవాలు, హాజరైన సీఎం రేవంత్, మంత్రులు. తాడేపల్లిలోని గంగాణమ్మ తల్లికి మంత్రి నారా లోకేష్ దంపతుల ప్రత్యేక పూజలు. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఈ 69 న్యూస్.